చక్కగా ధ్యాన స్థితిలో కూర్చుందామండి. కళ్ళు మూసుకొని చేతులు రెండు క్రాస్ చేసి, కాళ్ళు రెండు క్రాస్ చేసి, చక్కటి సంగీతనాదంతో ధ్యానం, ఆ విశ్వ చైతన్యంతో కలిసిపోదాము. ఒక గంట సేపు అద్భుతమైన సంగీతనాదంతో ధ్యానం అనేది సర్వరోగ నివారిణి, సత్యభోగ ప్రసాదిని, సత్య జ్ఞాన ప్రసాదిని. కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్ళ కళ్ళద్దాలు తీసేద్దామండి. హాయిగా ధ్యానంలో కూర్చుందాం. మనం ఏమి చేసినా ఫస్ట్ ధ్యానంతోనే మొదలు పెడతాం. అందరూ కూడా చేతులు వేళ్ళల్లో వేళ్ళు కలిపి, కొత్త వాళ్ళు ఉన్నారు చేతులు రెండు వేళ్ళల్లో వేళ్ళు కలుపుదామండి. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. కళ్ళు మూసుకొని మన శ్వాస ఎలా వెళ్తుంది, తిరిగి మళ్ళీ ఎలా వస్తుంది అని శ్వాసనే గమనిద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస. దయచేసి వెనకాతలు కూర్చున్న వాళ్ళందరూ ముందుకు లైన్గా కూర్చుందామండి. కుర్చీలు మధ్య మధ్యలో ఖాళీలు వదిలేస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మిమ్మల్ని దాటుకొని వెళ్ళినప్పుడు ధ్యానానికి ఇబ్బంది అవుతుంది. వెనకాతలు కూర్చున్న వాళ్ళందరూ లైన్గా వచ్చేసేయండి ఒక లైన్లోకి. శ్వాసానుసంధానం, చక్కటి శ్వాస తీస్తూ వెళ్ళే శ్వాస, వచ్చే శ్వాసని గమనించండి. ఆ విశ్వ చైతన్యంతో మనం మమేకమై చక్కటి సంగీత ధ్యానం చేద్దాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఆలోచనలు కూడా బలవంతంగా ఆపకుండా దాన్ని సాక్షిభూతంగా గమనించడమే. వచ్చే శ్వాసని, వెళ్ళే శ్వాసని గమనిస్తూ
హలో 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 చక్కగా ధ్యానం చేద్దామండి. చక్కగా ధ్యానంలో కూర్చొని ఏ ఒక్కళ్ళు కళ్ళు తెరవకండి. చక్కటి సంగీత ధ్యానం హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనిస్తూ శ్వాసానుసంధానం. సామూహిక సామూహిక ధ్యానం ఎంతో పదింతల మనకి గొప్పది. అందరూ చక్కటి ధ్యానంలో నిమగ్నమవుదాం. కళ్ళద్దాలు ఉండేవాళ్ళు కళ్ళద్దాలు తీసేసి ధ్యాన స్థితిలో కూర్చుందామండి. అద్భుతమైన సంగీత ధ్యానం నడుస్తుంది.
శ్వాసని గమనిస్తూ శ్వాసానుసంధానం. చక్కగా సంగీతనాదంలో మునిగిపోదాం. ఏ ఒక్కళ్ళు కళ్ళు తెరవకండి. చక్కటి ధ్యానం. Don't open your eyes, my dear friends. Be with your breath. Relax your body. Now bring your attention to your nature breath. చక్కటి సంగీతనాదం, ధ్యానం, సామూహిక ధ్యానం ఎంతో శక్తివంతమైనది.
చక్కగా శ్వాసానుసంధానం. హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనిద్దాం. రిలాక్స్ యువర్ బాడీ. నౌ బ్రింగ్ యువర్ అటెన్షన్ టు యువర్ natural breath. Breath going in, observe. Breath coming out, observe. No force. No force, no control. Just simply watch your breath. Inhale, exhale. చక్కటి శ్వాసని గమనిస్తూ శ్వాసానుసంధానం, సంగీత ధ్యానం. ఏ ఒక్కళ్ళు కళ్ళు తెరవకండి. చక్కగా ఈ ధ్యానంలో నిమగ్నం అవుదాం.
హాయిగా కూర్చుందాం. ఆ విశ్వ చైతన్యంతో కలిసిపోదాం. ఏ ఒక్కళ్ళు కళ్ళు తెరవకండి. చక్కటి సంగీత ధ్యానం. ఆ విశ్వమాతతో కనెక్ట్ అవుతున్నాం. విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాం. ధ్యానం అంటే శ్వాసని గమనించడమే. నౌ యాజ్ యువర్ బ్రెత్ ఫీల్ మోర్ కంఫర్ట్ and more peaceful. Your mind is become clear. Your heart is filled with joy. Don't open your eyes. Be with your breath. శ్వాసని గమనించడమే ధ్యానం అంటే శ్వాసానుసంధానం. హాయిగా కూర్చుందాం. సంగీత ధ్యానం.
చక్కటి సామూహిక ధ్యానం. అంతర్యానం అవ్వడమే ధ్యానం అంటే. ధ్యానం అనేది ఏ మతానికి, ఏ కులానికి సంబంధించినది కాదు. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ధ్యానం. సామూహిక ధ్యానం ఎంతో శక్తివంతమైనది. చక్కటి సంగీత ధ్యానం. శ్వాసని గమనించడమే ధ్యానం అంటే. బాహ్య ప్రపంచంలో ఏమీ లేదు, అంతర్ముఖంలోనే మనం అన్నీ కలిగి ఉంటాం. శ్వాసని గమనిస్తూ సామూహిక ధ్యానం, చక్కటి సంగీత ధ్యానం. చివరి 5 నిమిషాలు ఏ ఒక్కళ్ళు కళ్ళు తెరవకండి. చక్కటి శ్వాసానుసంధానం. చివరి 5 నిమిషాలు చక్కటి ధ్యానం. హాయిగా సామూహిక ధ్యానం. లాస్ట్ 5 minutes, డోంట్ ఓపెన్ యువర్ ఐస్, బీ విత్ యువర్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా శ్వాసని గమనించడమే ధ్యానం అంటే. చివరి 5 నిమిషాలు ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రంలో మనం కనెక్ట్ అవుదాం. విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాం. ఆ విశ్వమాతతో కనెక్ట్ అవుతున్నాం. ఏ ఒక్కళ్ళు కళ్ళు తెరవకండి. చక్కగా మరి ఒక్క 5 నిమిషాలు సామూహిక ధ్యానం సంగీతనాదంతో.
చివరి 1 నిమిషం, లాస్ట్ 1 మినిట్. చక్కటి సామూహిక ధ్యానం, ఎంతో అద్భుతమైన సంగీత ధ్యానంలో నిమగ్నమైపోయాం. లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 15 సెకండ్స్, 10 సెకండ్స్. చక్కగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని 5, 4, 3, 2, 1 నెమ్మదిగా చక్కటి చిరునవ్వుతో కళ్ళను తెరుద్దాం. చక్కటి సంగీత ధ్యానానికి ఎంతో అద్భుతంగా మనకి సంగీత నాదాన్ని అందించారు పాపారావు గారు అండ్ టీం అంతా కూడా. ఎంతో అద్భుతమైన సంగీత ధ్యానంలో మనం ఒక గంట ధ్యానం చేసుకోగలిగాము. పాపారావు గారు గత 30 సంవత్సరాల నుండి ఆల్ ఓవర్ ఇండియాలో తిరుగుతూ ఎంతో చక్కటి సంగీత కచేరీలు చేశారు. ఈయన తిరుపతి కళాశాలలో అభ్యసించారు. అలాగే సుశీలమ్మ గారు నాదస్వరం ఆయనకి సహకారం అందించారు. గత 5 సంవత్సరాలుగా ఎంతో చక్కటి ఆమె ధ్యాన శిక్షణ తీసుకున్నారు. అలాగే శాంతారావు గారు డోలు వాయిద్యాన్ని అందించారు. బిఎం ఫలన్వేలు గారి దగ్గర శిష్యర్కం తీసుకున్నారు. అలాగే ఐ సుబ్రహ్మణ్యం గారు డోలు గత 5 సంవత్సరాలుగా సంగీత ధ్యానాన్ని అభ్యసించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్, బాగుందండి ధ్యానం, అద్భుతంగా. చక్కగా ఎంతో అద్భుతంగా అన్ని ఏరియాల నుంచి మాస్టర్స్ అందరూ వచ్చి అన్ని ఏరియాల నుంచి ఎనర్జీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం ఈరోజు. చక్కని కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయండి. అందరిమీ అవన్నీ వింటూ మధ్యాహ్నం మంచి చక్కని భోజనం, విందు భోజనం తీసుకొని మళ్ళీ తదుపరి కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు, సంగీతం ఉంది అద్భుతంగా. అనకాపల్లి వారిచే పాశురాలు, డాన్సులు, నృత్యాలు ఉన్నాయి. తర్వాత మంచి మన అచ్యుత్ గారు అద్భుతమైన ఒక నాటకం ప్రజెంటేషన్ చేస్తారు. మన సీనియర్ మాస్టర్లు అందరూ చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సాయంత్రం చక్కగా శాకాహార ర్యాలీ చేసుకొని అందరిమీ ఈరోజు రిలాక్స్గా ఇక్కడ గడపండి. ఇంటికి గబగబా పరుగులు వద్దండి ఈ ఒక్కరోజు కూడా. ఓకే మాస్టర్స్, చక్కగా మనం ఈరోజు బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ప్రోగ్రాం చక్కగా స్టార్ట్ చేసుకున్నాం. పత్రిజీ ధ్యాన యజ్ఞాన్ని మనం జరుపుకుంటున్నాము. పత్రి మేడం 70వ జన్మదిన సందర్భంగా వేడుకలు మనం ఇక్కడ చేసుకుంటున్నామండి. అలాగే కొందరు మహిళలను మనం ఇక్కడ ఆహ్వానించుకుందాం. శ్రీకాకుళం నుంచి ఎంతో అద్భుతంగా ఎన్నో స్కూళ్ళకి వెళ్తూ ఎంతో ప్రచారం చేస్తున్నారు శ్రీమతి బిందు మాధవి గారు స్టేజ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే రత్నకుమారి గారు, ఇందిరాలక్ష్మి గారు, శ్రీమతి ఇందిరాలక్ష్మి గారు మేడం చక్కగా మనకి ఎన్నో అద్భుతమైన క్లాసులు కండక్ట్ చేస్తూ మేడం రావాల్సిందిగా కోరుచున్నామండి ఇందిరాలక్ష్మి గారు. అలాగే శ్రీమతి జయ గారు గాజువాక నుంచి మనందరికీ పరిచయమే. మేడం కోటి పిరమిడ్ల పైనే తయారు చేసి ఉంటారు. మనకి ఎక్కడికి వెళ్ళినా మనం పిరమిడ్లు చూస్తాం కదండి. హైదరాబాద్ యానయజ్ఞంలో కానీ లేకపోతే రాజమండ్రి ఎక్కడ మనం పిరమిడ్లు చూస్తున్నాము, ఏ యజ్ఞాల్లోనైనా మనకి శ్రీమతి జయా మేడం వాళ్ళ టీం అంతా కూడా మేడం చేస్తూ ఉంటారు. అలాగే రవణమ్మ గారు, శ్రీమతి రవణమ్మ గారు స్టేజ్ మీదకి రావాల్సిందండి, మీ సందేశాన్ని అందించాలి. రత్నకుమారి గారు శ్రీమతి మేడం మనకి ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి మేడం ధ్యానంలో ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. వారి మాటల్లో వారి యొక్క మెసేజ్ని తీసుకుందామండి. అమ్మ రత్నకుమారి గారు.
పూజ్య గురుదేవులు పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ధ్యానమిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు. మన పిఎస్ఎస్ఎం గత 40 సంవత్సరాలుగా పత్రి సారు ఎంతో శ్రమ కోర్చి ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించారు. పత్రి సారు ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వెనకాల శక్తి ఎవరంటే స్వర్ణమాల పత్రి గారు. స్వర్ణమాల పత్రి గారు కానీ స్వర్ణమాల పత్రి గారి కానీ లేకపోతే ఆవిడంటే అంత కోఆపరేషను. పిల్లలు చిన్నప్పుడే ఉద్యోగం మానేసి వచ్చిన ఇదంతా కూడా పెన్షన్ అంతా కూడా బుక్స్ కొనేసుకుని ఇంట్లో ఏమీ చూడకుండా ఏ పని లేకుండా పిరమిడ్స్ ధ్యానము అనుకుని ఒక వ్యక్తిగా బయలుదేరి ఎన్నో ఊర్లు బస్సులో ఎక్కి ప్రయాణం చేసి మెడిటేషన్ చెప్తాను అంటే వాళ్ళు అమ్మ రేపు చెప్పించుకుంటామండి అంటే అమ్మ రేపు రావాలి మళ్ళీ బస్సులో అని అక్కడే ఆ ఇంటర్వ్యూ మీదే పడుకుని పొద్దున్న లేసి మళ్ళీ మెడిటేషన్ చెప్తానంటూ అలా మెడిటేషన్ చెప్తూ ఒక్క వ్యక్తిగా బయలుదేరి ఇంత శక్తిగా ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించారు పత్రి సారు. ఆ వెనక ఆవిడ కోఆపరేషన్ కానీ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉండేవారు. అలా లేకుండా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఒక్కరుగా ఆయన ఎంతోమందిని భోజనాలకు తీసుకొస్తే ఇల్లుకి టైం లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో అందరికీ కూడా పెడుతూ వచ్చిన వాళ్ళందరినీ తన పిల్లల్లా చూసుకుంటూ ఎంతో ఇదిగా ఈ సామ్రాజ్యాన్ని అందరికీ స్థాపించడానికి ఆవిడ ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఈరోజు మనందరం కూడా పత్రి మేడం యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ మనం హాజరయ్యాం కాబట్టి మనందరం మనస్ఫూర్తిగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇప్పుడు కూడా ఆవిడ చక్కగా పత్రిసారి తర్వాత ఆవిడ నిలబడి మనందరికీ చేయూతగా ఉంటూ మనకు వెన్నుదన్నుగా ఉంటూ కార్యక్రమాలన్నీ ముందుకు నడిపిస్తున్నారు. పత్రిసారి కూడా ఇదివరకు పత్రిసారి లేనప్పుడు మనం పత్రిసారి వస్తున్నప్పుడే పండుగ చేసుకునేవాళ్ళం. ఎప్పుడో పత్రిసారి వస్తున్నాడంటే చక్కటి పండుగ చేసుకునేవాళ్ళం. అలాంటిది పత్రిసారి భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా చైతన్యవంతంగా అణువులోనూ ఆయన విస్తరించి మనందరికీ ఎంతో ప్రోత్సాహం ఇచ్చి అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా చిన్న గ్రామం దగ్గర నుంచి పెద్ద పట్టణం వరకు ఎక్కడికి వెళ్ళినా అందరూ పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందరూ శాఖాహార ర్యాలీలు చేస్తున్నారు, అందరూ ఇంటింటా ధ్యానాలు 108 108 రోజుల ధ్యానాలు సప్తాహికాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చాలా అలాగే జిగుములు అయితే చెప్పక్కర్లేదు. రోజు పొద్దున్న లేచిన దగ్గర ఒక్కరోజు కానీ డిలీట్ చేయకపోతే రోజుకి 200 300 మెసేజ్లు వచ్చేస్తున్నాయి. అంత జూములు ఇంటింటికి జూమ్ పెట్టుకుని ఎన్నో జూమ్ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే కరోనా టైంలో కూడా మనకి నందప్రసాద్ చక్కగా ఎంతో నాలెడ్జ్ అంతా రికార్డ్ చేసి మనకు అందించారు. పిఎంసి ఛానల్ కూడా మనకి ఎంతో మన ప్రచారానికి మనం ఇంటింటా మన ఇది నెలకొల్పుకోవడానికి ధ్యాన ప్రచారానికి చాలా వచ్చింది. మనందరం కూడా చక్కగా మన బాధ్యతను తెలుసుకుని మన అందరినీ అటు పత్రిసారి శక్తిస్థల్ని కర్తాల పిరమిడ్ తర్వాత ఎక్కడెక్కడ శాఖాహారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తూ మనం పిఎంసి ఛానల్ కూడా మన చేదోడు ఆదోడుగా ఉంటూ అందరికీ మన శక్తి కొద్దీ సహాయం చేస్తూ మన వంతు ధ్యాన ప్రచారం మనం చేసుకుంటూ మన సాధన మనం చేసుకుంటూ మళ్ళీ తొందరలోనే మనం పత్రిసార్లు కలకన్నటువంటి స్వర్ణయుగం అందరూ కూడా చక్కటి శాఖాహారులు అయిపోయి ఆఖరి జీవి వరకు శాఖాహారం అయ్యే వరకు కూడా ఆయన కళలు పండవు. కాబట్టి మన అందరం కృషి చేసి ఆఖరి వ్యక్తి వరకు శాఖాహారి అయ్యేలాగా మన ప్రయత్నాన్ని ముందుకు సాగించి పత్రిసారి కళలు కన్నటువంటి శాఖాహార జగత్తుని పిరమిడ్ జగత్తుని ధ్యాన జగత్తుని తొందరలోనే తీసుకురావాలని ఈ పత్రి మేడం జన్మదిన శుభ సమయంలో మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ రత్నకుమారి గారు. అలాగే అనకాపల్లి నుంచి శ్రీమతి బాలా మేడం గారు రావాలండి. అద్భుతంగా మనకి 108 విలేజెస్లో ఎంతో గత కొన్ని నెలలుగా ప్రచారం చేస్తూ ఎన్నో విలేజ్లు కవర్ చేశారు. శ్రీమతి బాలా మేడం వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానించుకుంటున్నాం. అలాగే జయ గారు మాట్లాడతారండి. ఇప్పుడు నా గురువు, మన అందరి గురువు
ఆ జగద్గురువు, ఆ విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ముందుగా అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే ఈరోజు మన గురు పత్ని ఈ విశాఖపట్నం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ నుండి మన అద్భుతమైన ఆ గురు పత్ని స్వర్ణమాల అమ్మగారి 70వ పుట్టినరోజుని మనం ఈరోజు మన విశాఖపట్నంలో జరుపుకోవటం మన అందరి గర్వకారణము. ఆవిడ వచ్చి మనందరినీ కూడా ఒకరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. ఆవిడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఆత్మ యొక్క పరిణితి గురించి చెప్పడం జరిగింది. ధ్యానం చేస్తే ఆత్మ యొక్క పరిణితి గురించి గురువు గారు చెప్పారు. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు ప్రయాణం మనము చేయడం ఆ భాగంలోనే గాజువాకలో స్వతంత్ర నగర్ గాజువాకలో మాది వినాయక పిరమిడ్ శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఆ చుట్టుపక్కల వారందరికీ కూడా ధ్యానాన్ని అందించడం కూడా జరిగింది. అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గురువు గారి ఆజ్ఞ మేరకు అలాగే ధ్యాన మహాయాగాలకి యజ్ఞాలకి చక్రాలకి ఎక్కడ జరిగినా కూడా రంగురంగుల పిరమిడ్లతో అలంకరణ బాధ్యతని గురువుగారు అప్పచెప్పారు. వాటిని నిరంతరాయంగా అకుంఠిత దీక్షతో అలుపెరగని ఒక సైనికునిలా ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. అలాగే శాకాహార ర్యాలీలను కూడా ప్రతి నెల శాకాహార ర్యాలీలను కూడా ఆ పిరమిడ్ తరపున చేయడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు ప్రతిరోజు 2 నుంచి 4 వరకు ధ్యానం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి శనివారం మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు 5 వరకు క్లాసులు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆన్లైన్లో అంటే ఆఫ్లైన్లోనేమో వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా నిర్వహిస్తూ అలాగే ఆన్లైన్లో కూడా నిరంతరము ఆ సేవ యొక్క విలువని తెలుసుకోవడం ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నము 2 గంటల 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆత్మజ్ఞాన సందేశాలను నిర్వహిస్తూ ఉదయం 5 నుంచి 6 వరకు ప్రాతకాల ధ్యానము, సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు ఆన్లైన్లో కూడా అద్భుతంగా మెడిటేషన్లు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇదంతా కూడా నా యొక్క పత్రి గారు మన గురువు అయిన ఆ గురువు అని చెప్పుకోవడమే నాకు చాలా గర్వకారణము. ఆయన్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నాలో ఎన్నో నేను చూసుకోవడం జరిగింది. వాటి నుంచి జ్ఞానం వైపు పయనిస్తూ అందరికీ కూడా ఆ యొక్క ప్రయాణం యొక్క విలువను తెలియజేస్తూ ముందుకు సాగడం జరుగుతోంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు శతకోటి వందనాలు. పత్రిజీ మేడంకి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. పత్రి మేడం 70వ పుట్టినరోజు జరుపుకుందామని అంటున్నారని చెప్పి రత్నకుమారి గారు అనగానే ఒక్క క్షణం కూడా నేను ఆలోచించకుండా చింతామణి గణపతి దత్తక్షేత్రంలో ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నాను అన్నమాట. కానీ మన సంకల్పం ఎలా మలుపులు తిరిగి ఎంత అద్భుతంగా అప్పుడు ఇక్కడ జరుగుతున్నదే మనకి కావాలి, ఎక్కడ జరుగుతుందన్నది కాదు. నాకు చాలా ఆనందంగా ఉంది. పత్రి మేడము బర్త్డేకి ఈ పూడుమడక పిరమిడ్కి సంబంధం ఉందన్నది నాకు కనెక్ట్ అయ్యిందనమాట. ఫస్ట్ వాళ్ళు శంకుస్థాపన చేసినప్పుడు కూడా పత్రి మేడం బర్త్డేకే చేయటం అన్నది జరిగింది. మళ్ళీ ఫస్ట్ స్లాబ్ వేసేటప్పుడు కూడా పత్రి మేడం బర్త్డేకే చేయడం అన్నది జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ పత్రి మేడం బర్త్డేకే పిరమిడ్
తయారవడానికి రెడీ అవుతుందన్నమాట. అందుకని నేను ఈ ఎనర్జీని అటు బాగా ఫోకస్ చేయటం అన్నది చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఒక మత్స్యకార గ్రామంలో పిరమిడ్ రావటము, మత్స్యకారులు శాకాహారులుగా మారటము అంటే కొత్త వాళ్ళ ద్వారానే ఈ మనం విరాళం తీసుకుంటే వాళ్ళ ద్వారానే శాకాహారులుగా మారుతారన్న సంకల్పంతో కొత్త వాళ్ళని నేను టచ్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా ఆ గ్రామానికి తీసుకెళ్ళి శాకాహారులుగా మార్చాలని, శాకాహారం యొక్క గొప్పదనం తెలుసుకోవాలని నా సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని, పత్రి సార్ పుట్టినరోజుకి మనకి వశిష్ఠ గౌతమి నిరుడు ప్రారంభం జరిగింది. ఈ 7 పూడిమడక పిరమిడ్ మనకి ప్రారంభోత్సవం తప్పకుండా జరుగుతుంది 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 మీ అందరి ఆశీర్వాదాలతో. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మెంబర్స్కి, వచ్చిన మనందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా చాలా అద్భుతంగా ఎవరి యొక్క శక్తిని వినియోగించి వాళ్ళు చేస్తున్నారు. అందరికీ కూడా నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బిందు మాధవి గారు, శ్రీమతి మేడం మాట్లాడవలసింది కూర్చుని. థ్యాంక్ యూ మేడం. ముందుగా జగద్గురు భగవాన్ బ్రహ్మర్షి ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకు హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి వచ్చిన వారందరికీ ఆత్మబంధువులకు నమస్కారములండి. నా పేరు బిందు మాధవి, శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఈరోజు స్వర్ణమాల పత్రిజీ యొక్క 70వ పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందండి. జగద్గురు యొక్క బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ యొక్క దివ్య సంకల్పమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 ఎంతో అద్భుతమైనవి కదండి. ఆయన అఖండ దీక్షతో నిర్విరామంగా దాదాపు 40 సంవత్సరాల పాటు అలు పెరగకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన ధ్యాన ప్రచారం చేయబట్టే ఇంతమంది మనం కలుసుకుంటున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, మన ఆత్మ పరిణితి పొందుతున్నాం, ఆత్మానందాన్ని పొందుతున్నాం. ఎప్పుడైతే నేను ఆ ఆనందాన్ని పొందానో, సార్ యొక్క ప్రసంగాల ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, 1 డే వర్క్షాప్స్ అవ్వచ్చు, అలా అవన్నీ ఎప్పుడైతే మా తల్లి యొక్క ప్రోత్సాహంతో నేను అటెండ్ అయ్యానో, నాకు అప్పుడు ధ్యానం యొక్క విలువ, ఆత్మ పరిణితి అంటే ఏంటి, అలా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఎంతో ఆనందాన్ని పొందేదాన్ని, భయాన్ని పోగొట్టుకున్నాను. నేను పొందిన ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి అని ఎప్పుడూ నాకు అంతరంగంలో అనిపించేదండి. ఆ భావనలతో ఎప్పుడు ఎదురు చూసేదాన్ని. నాకు ఒక చిన్న అవకాశం ఉంటే బాగుండు, నేను అందరికీ ధ్యానం చెప్పాలి, శాకాహారం యొక్క గొప్పతనం చెప్పాలి. ఎంతోమంది గురువులు ఉన్నారు, మనకి ఆధ్యాత్మికత గురించి చెప్తారు, ఆత్మతత్వం చెప్తారు, కానీ మూగ జీవుల కోసం కూడా ముందడుగు వేసి శాకాహారాలు ర్యాలీలు చేయడం, ఇవన్నీ మన ఒక్క సొసైటీలోనే చూస్తున్నామండి మనం. దట్ ఈజ్ పత్రిజీ అండి. మూగజీవుల కోసం కూడా ఆయన ఎంతో ఆలోచించారు. సో ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళకి, నాన్ వెజిటేరియన్స్కి అయితే శాకాహారం గురించి, ధ్యానం గురించి, మామూలు వాళ్ళకైతే ధ్యానం గురించి అలాగా అందించాలని ఎప్పుడు తపన పడే నాకు ఒక 4 ఇయర్స్గా ఈ అవకాశం చిక్కిందండి. నాకు పిల్లలు కొంచెం పెద్ద అవ్వడం అవకాశంతో. సో అలా ఫస్ట్ నేను ధ్యాన ప్రచారం, తర్వాత ధ్యాన మహిళా ప్రాజెక్ట్ అని, ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అని 3 ప్రాజెక్టులు తీసుకున్నానండి. అందులో భాగంగా ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అనేది దాదాపు ఒక 45 స్కూళ్ళు, ఒక 20 కాలేజెస్, 30,000 మంది పిల్లలకి నేను ధ్యానం అనేది అందించామండి. ఆ ధ్యానాన్ని అందుకున్న పిల్లలకి కూడా నేనేం చెప్తానంటే, వాళ్ళు ప్రతిరోజు ఆ ధ్యానాన్ని చేస్తూ వాళ్ళు అందుకున్న ఆ ధ్యానాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి నేర్పించమనేదాన్ని.
అలా మేము ధ్యానం అనేది ఆ స్కూల్లో నేర్పించినప్పుడు కూడా ఆ పిల్లలకి ఎంతో మంచి అనుభవాలు పొందేవాళ్ళు. వాళ్ళు ఎంతో ఇష్టంగా మేము ప్రతిరోజు ధ్యానం చేస్తాము, ధ్యానం చేసి చదువు అంత బాగా వస్తుందా అని ఎంతో ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. సో అప్పుడు తెలియని ఆనందాన్ని పొందేదాన్నండి నేను, ధ్యానం యొక్క విలువ ఇంత ఉంటుందా అని, ధ్యాన ప్రచారం యొక్క విలువ. ఆ తర్వాత ధ్యాన మహిళా ప్రాజెక్ట్ అండి. నా చుట్టుపక్కన ఉన్న లేడీస్ కావచ్చు, నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అలాగ ఎక్కడ మహిళలు కనిపించినా ధ్యానం యొక్క గొప్పతనం చెప్పేదాన్ని. వాళ్ళు అలా ఎంతోమంది ధ్యానం చేసి ఎన్నో అనారోగ్యాలు పోగొట్టుకొని నా దగ్గరికి వచ్చి ఆనందపడేవాళ్ళు. సో అది కూడా ఎంతో ఆనందం పొందేదాన్ని. అలా ధ్యాన ప్రచార ప్రాజెక్ట్ అని అన్ని సంస్థలకు అలా వెళ్ళి జెంట్స్ కావచ్చు, ఓల్డ్ పీపుల్ అవ్వచ్చు, అనాథాశ్రమాలు కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అలా వెళ్ళి చెప్తూ ఉండేదాన్ని. వాళ్ళందరూ కూడా ఒక ధ్యానం చేస్తే ఇంత ఆరోగ్యం వస్తుందా అని ఆనందపడేవాళ్ళు. ఇదండి నా ప్రయాణం అయితే ఇలా సాగుతుందండి. ఇలా మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా మనకు చిక్కిన సమయాన్ని ప్రాపంచికంగా ఉపయోగించుకుంటూ మిగిలిన సమయాన్ని మనకి ధ్యాన ప్రచారానికి కేటాయించవలసిందిగా మరీ మరీ కోరుతున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ బిందు మాధవి. అలాగే శ్రీమతి రమణమ్మ గారు మనకు ఒక 2 నిమిషాలు సందేశం అందిస్తారు. మనకి పెదగంట్యాడ సెంటర్ నుంచి శివగణేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నామండి. ధ్యాన మిత్రులందరికీ ధ్యాన అభివందనాలు. ముందుగా విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. మన పత్రి మేడం తాలూకా జన్మదిన శుభాకాంక్షలు మనం అందరం కలిపి జరుపుకోవడం మనందరి అదృష్టం. అయితే పత్రి గారు స్త్రీశక్తికి పెద్దపీట వేసినందుకు ముందుగా ఈ మహిళల్ని వేదిక మీదకి పిలిచారు, అంతేగాని అన్యదా భావించరాదు. చక్కగా ఈ కార్యక్రమం జరపడానికి అందరూ, అంటే దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్టు నిజంగా పత్రి గారు మనకు అప్పచెప్పిన ఈ కార్యక్రమం, నేను 3 రోజులైంది యుఎస్ఏ నుండి వచ్చి, అక్కడ కూడా లాస్ ఏంజల్స్లో ఇప్పుడు జరుగుతుంది సమ్మిట్ అని. అది నేను మార్నింగ్ లైవ్ చూశాను, అద్భుతం అనమాట. చాలా చక్కగా చేస్తున్నారు. ఇంకా ఎక్కడికక్కడ ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ మంత్ తిరుపతిలో, మళ్ళీ మా అనకాపల్లిలో కూడా 10వ తారీఖుని, అంటే పత్రి గారు తలపెట్టిన కార్యక్రమం మట్టుకు ఎక్కడికక్కడ నెలలో 1, 2 కాదు, అలా జరుగుతూ అందరూ జరిపిస్తూ చాలా చక్కగా అద్భుతంగా ముందుకెళ్తున్నాము. శాకాహార జగత్ అని, పిరమిడ్ జగత్ అని, మరి ధ్యాన జగత్ చేద్దాం. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఎక్కడ ఏ పని చేసినా కలిసికట్టుగా చేద్దాం. థ్యాంక్ యూ అండి రమణమ్మ గారు. అద్భుతంగా మీ యొక్క సందేశాన్ని ఇచ్చారు. అలాగే మనకి శ్రీమతి బాలా మేడం గారు అనకాపల్లి నుంచి. ముందుగా మనకింత బ్రహ్మజ్ఞానాన్ని అందించిన పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఎంత అద్భుతమైన ఆ పుట్టినరోజు సందర్భంగా మరి 108 గ్రామాలు మేము పూర్తి చేసుకున్న సందర్భం కూడా అమ్మ పుట్టినరోజు సమక్షంలో చెప్పడం అన్నది కూడా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానండి. మరి ఈ చక్కటి ఆత్మజ్ఞానంలోకి నేను వచ్చి 2007లో వచ్చాను. మరి నిరంతరంగా, ఎందుకంటే మనం ఎన్నో రకరకాలుగా వస్తాము ధ్యానంలోకి. నేను కూడా ఎన్నో అనారోగ్యాలతో వచ్చాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేని అనారోగ్యాలన్నీ కూడా నాకు 2-3 నెలల్లోనే ఎన్నో అనారోగ్యాలు తగ్గించుకోవడంతో ఈ ధ్యానం యొక్క విలువ తెలుసుకొని ఎందరో మహిళలకు చెప్తే ఈరోజు మారడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా అందులో భాగంగా, నేను ఎలాగైతే ఆనందంగా ఉన్నానో, నేను ఎలాగైతే ఆరోగ్యంగా ఉన్నానో అటువంటి ఆ జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అందరికీ అందించాలని అదే తపనతో ఎన్నో కార్యక్రమాలు అనకాపల్లిలో చేపడుతూ వందలాది మాస్టర్స్ ఈరోజు అనకాపల్లిలో పిరమిడ్ మాస్టర్స్గా తీర్చిదిద్దుకొని, వారి కుటుంబాలు తీర్చిదిద్దుకొని చక్కగా ఎంతో అద్భుతంగా వర్క్లో చేస్తున్నారండి. ఇందులో భాగంగా నేను పిరమిడ్ పార్టీలో తిరిగినప్పుడు ఎన్నో గ్రామాలు తిరగడం జరిగేది. మన మూమెంట్లో పిరమిడ్ పార్టీలో తిరిగినప్పుడు ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళు రకరకాలుగా మాట్లాడి క్వశ్చన్స్ వేస్తూ ఉండేవారు.
మీరు డబ్బులు తీసుకొని పాంప్లెట్లు పంచుతున్నారా, ఇది ఏం పార్టీ, ఎలాంటిది అంటే, ఇది ప్రతి ఒక్కరికి ఇంటింట ఈ ధ్యానం అనేది అందించాలని మా గురువుగారు పెట్టిన ఆ సిద్ధాంతం ప్రకారం మేము తిరుగుతున్నా అన్నప్పుడు మరి ఏం చేస్తారంటే, ధ్యానం అంటే ధ్యానం ఇప్పుడు చెప్పండి నేర్పించండి అనేవారు. ఆ సమయంలో మేము తిరుగుతున్నప్పుడు అక్కడ ధ్యానం నేర్పిస్తానని కూర్చుండిపోతే మిగతా టీం వచ్చి అనేవారు, అమ్మ ఇది సమయం కాదు, మరొకసారి గ్రామాలు తిరగాలని. అది నాలో ఎంత వర్క్ చేస్తున్నా ఆ వెలితి నాలో అలాగే ఉండేది. మరి పత్రిజీ సారు శరీరం చాలించిన తర్వాత నాకు లోపల ప్రేరణ పెరిగింది. మరి 2022లో సారు బాడీ వికెట్ చేస్తే ఆ తర్వాత నాకు ఈ ప్రేరణ కలిగి 9వ నెల 10వ తారీఖుని మొదలు పెట్టామండి ధ్యాన గ్రామీణం. ప్రతి ఒక్క పల్లెటూరులోని ఈ ధ్యానాన్ని అందించాలని ఆ ఉద్దేశ్యంతో ఒక్కో గ్రామంలో 11 రోజులు చొప్పున ధ్యాన ప్రచారం మొదలుపెట్టాం. అది నిరంతరంగా ఇంత కంప్లీట్ అవుతుందని కూడా మాకు తెలియకుండానే మొదలుపెట్టాం. అద్భుతంగా ప్రతి గ్రామంలో 11 రోజులు చొప్పున అదే డేట్, ఏ డేట్కి మొదలు పెట్టాం అదే డేటు. 3 సంవత్సరాల ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయిందండి, సంపూర్ణం అయిపోయింది. ఆ విజయోత్సవాలు ఈ 9వ నెల 10వ తారీఖున మొదలు పెట్టాం పౌర్ణమి రోజు. అదే పౌర్ణమి ముందు పౌర్ణమి 7న అవుతుంది. 10వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రాం అండి అనకాపల్లిలో అద్భుతంగా 1000 మందితో మీ సమక్షంలో మీ పెద్దలందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా మరి ఇదే వేదిక మీద నేను అందరికీ పిలుపునిస్తున్నామండి అనకాపల్లి నుంచి. మరి చక్కగా 9వ నెల 10వ తారీఖు అద్భుతంగా ధ్యాన విజయోత్సవాలు. ప్రతి గ్రామం నుండి 108 గ్రామాల వారు అక్కడికి తరలి వస్తున్నారు. మరి ఈ గ్రేట్ మాస్టర్స్ అందరూ వైజాగ్ మాస్టర్స్ అన్ని ఏరియాల నుంచి రావాల్సిందిగా మరి ఆ విజయోత్సవాల్ని కూడా మరి సంపూర్ణం చేసుకుందామండి. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి బాలాగారు, థ్యాంక్ యూ అమ్మ. అలాగే మనకి మాస్టర్ గౌతమ్ గారు స్టేజ్ పైకి రావాలండి. చక్కగా మనకి బీచ్ రోడ్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. గౌతమ్ గారు రావాలండి. అలాగే మేడం ఓకే అండి. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. అలాగే శివగణేష్ గారు మాట్లాడాలని కోరుతున్నానండి, పెదగంట్యాడ సెంటర్ నుంచి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాద పద్మాలకు ఆత్మప్రణామం చేసుకుంటూ ఈరోజు మన గురుపత్ని స్వర్ణమాల పత్రి మేడం గారి యొక్క 70వ పుట్టినరోజు వేడుకలకి ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధులందరూ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలండి. సో ఈరోజు మేడం గారి ఈరోజు మన విశాఖపట్నంలో ఈరోజు ఈ యొక్క 70వ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మేడంకి గట్టిగా కరతాళధ్వనులతో కూడా మన గట్టిగా అభినందన చేసుకుందామండి. సో ఈరోజు నా పేరు శివగణేశ్వరరావు అండి. నేను పెదగంటేడ అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి రావడం జరిగింది. ఈ అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగిందండి. ఈ యొక్క 15 సంవత్సరాలు కూడా పత్రి సార్ ఆశయమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్కి నిరంతరం కూడా కృషి చేస్తూ ఈ యొక్క గాజువాక ప్రాంతంలో కొన్ని వేల మందికి జ్ఞానాన్ని శాకాహారాన్ని అందించడం జరిగిందండి. అదేవిధంగా ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా అక్కడ ఒక పెదగంటడ గాజువాక స్కూల్లో ఒక 1 year పాటు స్కూల్ అడాప్ట్ చేసుకొని ప్రతిరోజు కూడా మాస్టర్స్ అక్కడికి వెళ్ళి విద్యార్థులకి అద్భుతంగా ధ్యానాన్ని బోధిస్తూ ఈ సంవత్సరం అద్భుతమైన అక్కడ ఆ 2 స్కూల్ కూడా రిజల్ట్ రావడం జరిగిందండి. సో మొన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చేతుల మీద కూడా ఆ యొక్క పెదగంటేడ స్కూల్కి గాజువా స్కూల్ కూడా ప్రశంసించుకోవడం ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పత్రిజీ యొక్క ఆశయమే నా ఆశయంగా భావిస్తూ ఈ యొక్క శాకాహారాన్ని అందరినీ విశ్వాసం చేసుకుంటూ అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, అదేవిధంగా ఇంటింటి ధ్యాన యజ్ఞంలో 108 రోజులు ధ్యాన యజ్ఞం అనేది నిర్వహించడం, ధ్యాన సప్తాహాలు నిర్వహించడం. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం కూడా అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా నిర్వహిస్తూ ఈ 15 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి ముఖ్యంగా వైజాగ్లో ఉన్న మాస్టర్స్ అందరి యొక్క సహాయ సహకారాలండి. సో వాళ్ళందరికీ కూడా నేను పేరుని కూడా హృదయపూర్వక అభినందన తీసుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వైజాగ్ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ సభ్యులందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. గట్టిగా చప్పట్లు కొడదామండి. అలాగే గౌతమ్ గారు. ధ్యాన మిత్రులందరికీ అభినందనలు.
ధ్యానమిత్రులందరికీ అభినందనలు, జ్ఞాన జిజ్ఞాసులందరికీ కూడా అభినందనలు. ప్రతి అకేషను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా అద్భుతంగా ఉపయోగించుకోవడం వచ్చు అందరికీను. ప్రతి చిన్న విషయాన్ని కూడాను జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఈరోజు అద్భుతమైనటువంటి అకేషన్ గురుపత్ని, ఆమె యొక్క మైక్ దగ్గర. జన్మదినోత్సవం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా, ఎందుకంటే మన ఆధ్యాత్మిక పరిణామ క్రమాన్ని వేగవంతం చేసే ప్లాట్ఫామ్ మనకి అందించినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలతో మనం ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ అంటారు కదా, దాంతో మనం ఒకసారి గట్టిగా అప్లాస్ చేసుకుందాం, గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో పత్రిజీ గారు ఈ అకేషన్లో మనం తెలుసుకోవాల్సింది సమయం లేదు కాబట్టి, వారు చెప్పినట్టుగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఇవి వారి యొక్క మరి మోటోస్. వాటిని మనం ముందరికి తీసుకువెళ్ళాలి అంటే మన ఆధ్యాత్మిక పరిణామ క్రమం ఎవల్యూషన్ పెరుగుతూ వాటితో పాటు అవి టూల్స్గా మనం ఉపయోగించుకుంటూ ఇలా ముందరికి వెళ్ళాలి. దానికోసం ఎంతోమంది సెంటర్స్ పెడుతున్నారు. సో అటువంటి సెంటర్స్, అటువంటి క్లాసెస్, అటువంటి వాటికి మనం అటెండ్ అవ్వాలి. ముఖ్యంగా ప్రతి నెల 3వ ఆదివారం నాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ప్రతి నెల 3వ ఆదివారం నాడు ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్లో గొప్ప గొప్ప మాస్టర్లు వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అటెండ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం అనమాట. సో ఆ యోగా విలేజ్లో క్లాసెస్ జరుగుతున్నాయి. ఎక్కడ మనకి ఏ అకేషన్ దొరికినా, ఏ క్లాసు దొరికినా, సామూహిక ధ్యానం దొరికినా, పౌర్ణమి ధ్యానం దొరికినా మనం వాటిని ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకుంటేనే వీటికి సార్థకత ఉంటుంది. సో ఈరోజు ఈ అకేషన్ మనం చాలా అద్భుతంగా ఉపయోగించుకుందాం. నేను కూడాను 2009లో మెడిటేషన్లోకి రావడం జరిగింది మేడం. ఓకే. సో ఇంకొక వెన్యూ ఉంది, అది ఎప్పుడు జరుగుతుంది మేడం? చింతామణి గణపతి మనకు అనకాపల్లి వెళ్ళే దారిలో వస్తుంది. చింతామణి గణపతి ఆలయంలో ప్రతి నెల మొదటి వారము ఆదివారం నాడు, ఫస్ట్ సండే అక్కడ క్లాసెస్ జరుగుతాయి. గొప్ప గొప్ప మాస్టర్లు చెప్తారు. మనం ప్రతి అకేషన్ని ఉపయోగించుకోవాలి. జ్ఞాన జిజ్ఞాసువులు అని నేను అందుకే అన్నాను అందరినీ. జ్ఞానం పెంపొందించుకోవడానికి ఎక్కడ ఏ అవకాశం దొరికినా మనం వెళ్ళిపోతూ ఉండాలి. పత్రిజీ గారు అదే చెప్పారు, మనం తేనెటీగలు లాంటి వాళ్ళం. ప్రతి పుష్పం నుంచి ఎలాగైతే తేనెని స్వీకరిస్తుందో అలా జ్ఞానాన్ని స్వీకరించాలని చెప్పారు. ఎవరు ఏం చెప్తున్నా చాలా శ్రద్ధగా వినేవాళ్ళు. పత్రిజీ గారే ఆయనే విని చూపించారు మనకి. సో అలా మనం కూడా ఆ క్లాసెస్ అవన్నీ అటెండ్ అవుదాం. ఎందరో మాస్టర్స్, ఎంతోమంది మహానుభావులు, అందరికీ ఒకసారి వందనాలు తెలియజేసుకుంటూ, మరి స్టేజ్ మీదకి ఎక్కే అవకాశం నాకు ఇచ్చారంటే, అర్హత నాకు ఉన్నదంటే ఐ ఆమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గౌతమ్ గారు. అలాగే మన పిరమిడ్ మాస్టర్ బీజేపీ లీడర్ శ్రీమతి కట్టా పద్మ గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే మనకి ఎంతో అద్భుతంగా ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే బీచ్ రోడ్లో మన యోగా విలేజ్లో సెంటర్ని గత 2 సంవత్సరాలుగా అద్భుతంగా శ్రీమతి రామలక్ష్మి గారు వారి బృందం ఎంతో అద్భుతంగా అక్కడ సేవలు నిర్వర్తిస్తున్నారండి. ఒకసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే మరెన్నో సెంటర్స్ ఉన్నాయి, అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాద పద్మాలకు, స్వర్ణమాల పత్రియమ్మ పాద పద్మాలకు సహస్రకోటి ప్రణామాలు చేస్తున్నాను. నాతోటి ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. నేను పిరమిడ్ మాస్టర్గా ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక సేవలు చేస్తూ, ఎన్నో గ్రామాలకు వెళ్ళి క్లాసెస్ చెప్తూ, ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ, మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎనలేని సేవలు అందిస్తున్నాను. అంటే ఈరోజు నా జీవితానికి అర్థం, పరమార్థం దొరికింది అంటే దానికి మన గురుదేవులు పత్రిజీ గారి యొక్క జ్ఞానం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ధ్యానం ద్వారా, మరి ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచడం ద్వారా
మరి నేను ఏదైతే ధ్యాన మార్గంలోకి వచ్చానో ఆ ధ్యానం ద్వారా మరి నేను కూడా జ్ఞానాన్ని పొందుకుని మరి ఈ యొక్క పిరమిడ్ సొసైటీలో నేను కూడా పిరమిడ్ మాస్టర్గా ఉన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తున్నానండి. మరి చిన్న వయసులోనే నేను భర్తని కోల్పోయి 2 బిడ్డలకి తల్లిగా ఉంటూ వాళ్ళని పెంచి పోషించే క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాను నేను. అలాంటి తరుణంలో మరి ఈ యొక్క ధ్యానం నాకు అందింది. మరి మన యొక్క గురువుగారు భీమనేని వంశీకరణ్ గారి ద్వారా మరి ఆ యొక్క ధ్యానం నాకు అందింది. మరి ఆ ధ్యానాన్ని పట్టుకొని ఎన్నో ధ్యాన కార్యక్రమాలకు వెళ్తూ సేవలు చేస్తున్న క్రమంలో మరి నా యొక్క సేవలు అందిపుచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం నుండి పిలుపు వచ్చి నాకు ఈరోజు బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలిగా ఈ ఉత్తరాంధ్ర 6 జిల్లాలకి ఇన్ఛార్జ్గా నన్ను వేయటం జరిగింది. మరి నేను రాజకీయ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది నా యొక్క ధ్యాన మిత్రులకు, నా యొక్క ధ్యాన కుటుంబానికి, నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. మరి ఇంతటి అద్భుతమైన వరం నాకు దొరికినందుకు నేను నా మహత్తర భాగ్యంగా భావిస్తూ మరి నేను ప్రతి చోట వెళ్ళే గ్రామాలకి కూడా మన యొక్క ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను. మరి అందులో భాగంగా ఈరోజు చాలామంది మరి మహిళా నాయకుల్ని నేను ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడికి వచ్చారు మేడం గారు, యువశ్రీ గారు వచ్చారు, ఆవిడ గాజువాక కన్వీనర్. అలాగే వసుంధర గారు వచ్చారు, ఆవిడ సిండియా న్యూ కాలనీ. అలాగే స్పందన గారు వచ్చారు, ఆవిడ ఎంవిపి కాలనీ. అంటే అనేక ప్రాంతాల నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని మనం ఆహ్వానించడం జరిగింది. మరి వారికి నేను తెలియపరిచాను, మా యొక్క ధ్యాన మందిరాలు చాలా ఉన్నాయి, ప్రతి చోట ధ్యానం జరుగుతుంది, మరి మీ ఏరియా వాళ్ళని కూడా చెప్పి పంపించండి అని చెప్పడం జరిగింది. మరి ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఒకరు పిరమిడ్ మాస్టర్స్గా, అదేవిధంగా మరొకరు పిరమిడ్స్ నిర్మాణం కొరకు, ఒకరు ధ్యాన ప్రచారం కొరకు ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగా నాకు కూడా ఇలాంటి మహత్తరమైన భాగ్యం దొరికినందుకు నేను సర్వదా రుణపడి ఉంటానని పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. అలాగే ఇప్పుడు పిఎస్ఎన్ మూర్తి గారు మనందరికీ తెలుసు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. మూర్తి గారు ఎంతో అద్భుతంగా మనందరికీ తెలుసు, ఎన్నో సేవల్లో ఉన్నారు. ఈరోజు మూర్తి గారిని మనం మాట్లాడమందాం. సార్ నేను బ్యానర్ వేస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న సీనియర్ గ్రాండ్ మాస్టర్స్ కంచి రఘురామ్ గారు, మన ప్రెసిడెంట్ రెడ్డి నాయుడు గారు, గురువు గారు అందించిన ఆత్మజ్ఞాన సందేశాన్ని, ధ్యానాన్ని, శాకాహారాన్ని అద్భుతంగా ప్రచారం చేస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు పిఎస్ఎన్ మూర్తి. శాకాహార ర్యాలీలు చేస్తూ ముఖ్యంగా స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ అది నేర్పిస్తుంటాను. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పటి వరకు మనం చేస్తున్న కర్తవ్యాలు వేరు, ఇక ముందు చేయవలసిన కర్తవ్యాలు వేరు. అవి మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను 2 విషయాలు మాట్లాడతాను. ధ్యాన ప్రచారం చేస్తున్నాం, శాకాహార ప్రచారం చేస్తున్నాం, పిరమిడ్లు నిర్మిస్తున్నాం. పత్రిజీ గారు ఇచ్చిన ఆశయం ఇంకా ముందు నెరవేరాలంటే పిరమిడ్ పార్టీ అధికారంలోకి రావాలి. పిరమిడ్ పార్టీ ఆత్మజ్ఞానుల అధికారంలోకి వచ్చిన నాడే మొత్తం ప్రపంచం ధ్యానమయం అవుతుంది. దానికి మన ముందున్న కర్తవ్యం ఏంటంటే విద్యార్థులందరికీ ధ్యానం బోధించడానికి టీచర్స్ కావాలి. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలనేది పత్రిజీ ఆశయం. నేను పత్రిజీ గారిని అడిగినప్పుడు, సార్ నా కర్తవ్యం ఏంటంటే స్కూల్స్కి వెళ్ళి ధ్యానం నేర్పించమని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ తీసుకొని శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి అనేక ప్రాంతాల్లో స్కూల్స్కి వెళ్ళి చెప్తూ వచ్చాం. ఇప్పుడు ఒకసారి టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ గాజువాకలో పెట్టాం 30 మందితో. రేపు టీచర్ ట్రైనింగ్ వర్క్షాపు 4-5 తేదీల్లో బ్రహ్మర్షి పిరమిడ్లో ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే విద్యార్థులకు ధ్యానం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టీచర్ ట్రైనింగ్ అయ్యి దానికి కావాల్సిన మెటీరియల్ తీసుకొని మనం స్కూల్స్కి వెళ్ళామంటే మనకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు ధ్యానం చెప్పమని చెప్పాలి. ఆ విధంగా టీచర్ ట్రైనింగ్ తీసుకొని 4-5 తేదీల్లో పత్రిజీ గారి ఆశయం పిరమిడ్ పార్టీ
నిర్మించేశారు ఆయన. దానికి కంచి రఘురామ గారు ఎంతో కష్టపడ్డారు. మొన్న పిఎంసిలో ఆయన ఇంటర్వ్యూని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మర్షి పిరమిడ్లో ఈ 5, 6 సెప్టెంబర్ ఈ 2 రోజులు వర్క్షాప్ జరుగుతుంది. వచ్చిన సభ్యుల్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి అక్కడ వాళ్ళతో క్లాసులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో పాల్గొని టీచర్ ట్రైనింగ్ పొంది సర్టిఫికెట్ తీసుకొని ప్రతి స్కూల్కి వెళ్ళి విద్యార్థికి ధ్యానం నేర్పాలని, అదే పత్రిజీ ఆశయం ఇప్పుడు మనం మారుస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని గుర్తు చేస్తూ ఇంత చక్కటి అవకాశం కల్పించిన ఈ పత్రిజీ మేడం పుట్టినరోజు మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతమంది ఆత్మబంధువులు అందించిన విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి పాదపద్మంకు నమస్కరిస్తూ ఈ జన్మను సార్థకం చేసినందుకు ఆయనకి ఎంతో ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనకి సిటీలో బ్రహ్మర్షి పిరమిడ్ మన అందరికీ తెలుసు. చక్కగా అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో నిర్వర్తిస్తున్నారు. బ్రహ్మర్షి పిరమిడ్ నుండి పి జ్యోతి మేడం, సిఇఓ మేడం రావాలండి, వచ్చి బ్రహ్మర్షి పిరమిడ్ గురించి వివరాలు తెలుపుతారు. హలో మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మన గురుపత్ని శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం యొక్క 70th పుట్టినరోజు వేడుకలు వైజాగ్ వేదికగా చేసుకోవడం అనేది చాలా చాలా ఆనందదాయకమైన విషయం. మనందరికీ తెలుసు, మన పరమ గురువులు పత్రిజీ అందించిన ఈ పిఎస్ఎస్ఎం మూమెంటు 30 ఏళ్ళుగా దేశ విదేశాలలో ఈ యొక్క ధ్యాన శాకాహార ప్రభంజనం ఎంతో అద్భుతంగా వెళ్తుందో మన పిఎస్ఎస్ఎం వేదికగా పిఎంసి ద్వారా అది మరింత పరుగులు పెడుతూ మన యొక్క ప్రభంజనం నడుస్తూ ఉంది. మన పరమ గురువులు పత్రిజీకి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి పత్రి మేడం ఆ యొక్క అద్భుతమైన బాధ్యతను భుజస్కంధాల మీద తీసుకుని ఎంతో అద్భుతంగా ఈ మూమెంట్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఫౌండర్గా మనకి అన్ని చోట్ల కూడా ఆవిడ ఈ వయసులో కూడా ఎంతో శ్రద్ధగా అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. మరి అమ్మ స్వర్ణమాల పత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నా పేరు జ్యోతి అండి. 96లో డాక్టర్ జీకే గారి ద్వారా మా ఫ్యామిలీకి ధ్యాన పరిచయం జరిగినప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 150 నుంచి 200 మంది శాకాహారులుగా ధ్యానులుగా మారి అందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నాము. మరి ఈ మూమెంట్లో అద్భుతంగా సేవ చేసుకునే భాగ్యము పత్రిజీ మనందరికీ కల్పించారు. ఒక పెద్ద వసుదైక కుటుంబాన్ని ఆయన నిర్మించారు. మరి ఈ వసుదైక కుటుంబానికి ఎల్లలు లేవు. మన పిఎంసి ద్వారా ఎక్కడ ఎవరున్నా అందరూ కలుసుకునే ఉన్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కలుసుకోవడం అనేది గొప్ప విశేషము. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం అనేది 3 ఇయర్స్గా పత్రిజీ పిరమిడ్తో ప్రారంభమయ్యి పత్రిజీ చేతుల మీదుగా ప్రారంభమయ్యి ఈరోజు అద్భుతంగా 10 లక్షల మందికి ధ్యానం చెప్పడం అనే ఒక గొప్ప లక్ష్యంతో ఆ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నిర్వహించబడుతుందండి. అక్కడ 100 మంది కూర్చునే పిరమిడు, అలాగే అన్నదాన పత్రిజీ అన్నప్రసాదము, సరస్వతి హాలు, అలాగే కంటిన్యూస్గా వర్క్షాప్స్ నిర్వహించబడుతున్నాయి. మరి ఈ కార్యక్రమాల్లో మనమందరూ కూడా బ్రహ్మర్షి పిరమిడ్లో ఏ కార్యక్రమాలు జరిగినా అందరూ రావాలని కోరుకుంటున్నాము. మరి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ మనం పత్రి మేడంకి వెల్కమ్ చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలని మనం ఈరోజు అద్భుతంగా జరుపుకోబోతున్నాము. మరి అందులో భాగంగా రమణీయ రాగాలు శ్రీమతి రమణి మేడం బృందంచే చక్కటి సంగీతాన్ని మనం అందుకుంటున్నాము. ప్రారంభించవలసిందిగా మాస్టర్స్ని కోరుకుంటున్నాను. అందరికీ ఆత్మ నమస్కారాలండి. ఈరోజు చక్కటి పత్రిజీ ధ్యాన యజ్ఞం మన గురుపత్ని పుట్టినరోజు సందర్భంగా మా యొక్క బృందం రమణీయ రాగాలతో మేమందరం కూడా బాహ్య సౌందర్యాన్ని రూపుదిద్దించే అందరు బ్యూటీషియన్స్ ఇక్కడ. మరి ఈరోజు చక్కగా మీ అందరికీ సంగీతాన్ని వినిపించే అదృష్టం ఈ వేదిక మాకు దొరికినందుకు అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కటి